కూటమి ప్రభుత్వ చొరవతో త్వరలో 8 లక్షల కోట్లు పెట్టుబడులుగా రానున్నాయన్నారు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ పెట్టుబడుల కారణంగా సుమారు 7 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. కాకినాడలో 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అటు రహదారులు కానీ ఇటు ఫ్యాక్టరీల పరంగా కానీ కాలుష్య బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కర్మాగారాలు కూడా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచనలు చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు మంత్రి. ఈరోజు ముఖ్యంగా 54వ భద్రతా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కార్మికులందరూ కూడా సేఫ్టీ కిట్లు వాడండి, జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలు మీకు ఎదురు చూస్తాయనే ఒకే నినాదం. అలాగే సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ అనే నినాదంతో, అలాగే జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో మరి యొక్క కార్యక్రమం, ఈ భద్రతా వారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా 54వ